ఇమాన్యుల్ సుమన్ శెట్టిని ప్రభంజనం అని చెప్పేసి మొదలుపెట్టాడు, కానీ ఓటింగ్లో చూస్తే ఈ వారం ఇమాన్యుల్ ప్రభంజనం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దుమ్ము లేపేస్తున్నాడు ఓటింగ్లో. జనరల్గా మనకు బిగ్ బాస్ ఫార్మాట్లో కనుక చూస్తే ఓటింగ్ ఫార్మాట్లో ఒక 4-5 వారాలు ఓటింగ్లో లేకుండా మొత్తానికి నామినేట్ కాకుండా ఉన్న వ్యక్తి 6వ వారము 10వ వారము నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మన ఆట సందీప్ మాస్టర్ కానీ చాలా మందిని చూసాం, ఇట్లా జరిగింది కూడా. ఈసారి మాత్రం ఆ సాంప్రదాయాల్ని ఆ రికార్డులన్నీ కూడా మడతెట్టి మూడబెట్టేశాడు ఇమాన్యుల్. 10 వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చి కూడా అగ్రస్థాయిలో చూసుకోబోతున్నాడు. కళ్యాణ్ పడాలతో నువ్వానైనా అని కొట్లాడుతున్నాడు. బట్ 100% ఇమాన్యుల్కి ఎక్కువ ఓటింగ్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇమాన్యుల్ ఫ్యాన్స్ అందరూ యాడున్నారు స్వామి, ఇన్ని రోజుల నుంచి అసలు ఓటింగ్లోకి రాకుండా ఇప్పుడు సడన్గా ఓటింగ్ పెరిగిపోయింది, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది, ఓటింగ్ వేసే ఓట్లు కూడా పెరిగినాయి. సో ఇమాన్యుల్ ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా మూకు ఉమ్మడిగా ఓట్లు వేసేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి అందరూ తనుజ విన్నర్ తనుజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటున్నారు కదా. సో ఆ ముద్దు బిడ్డకు కొంత అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు అవుతున్నాయి. ఇదే ఓటింగ్ కనుక కొనసాగితే ఖచ్చితంగా ఇమాన్యుల్ కూడా విన్నర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇదే ఓటింగ్ మనం ఫైనల్గా భావించలేం, ఎందుకంటే ఈసారి ఓటింగ్లో తనుజ లేదు. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్ కనుక ఒక్కటేసారి ఓటింగ్లోకి వచ్చినప్పుడు మనకు ఖచ్చితమైన రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఎవరు ఓటింగ్లో టాప్లో ఉన్నారు, ఎవరికి ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి మనకు అప్పుడే తెలుస్తుంది. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయాల్సిందే. బట్ ఇదే ఓటింగ్ ట్రెండ్ కనుక కొనసాగితే ఖచ్చితంగా ఇమాన్యుల్ విజయ అవకాశాలు అయితే మనం కొట్టిపారేయలేం. ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఉన్న విషయాన్ని మీకు చెప్పడం నా బాధ్యత. ఇమ్ము ఓటింగ్లో టాప్ ఉండడం మీద మీ అభిప్రాయాలు ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో చూసేవాళ్ళు ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెంద్ర.